తెలంగాణ మిల్క్ బౌల్ గా కరీంనగర్ కు పేరుంది. పాల ఉత్పత్తిలో పాత కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలిచింది. 60,000 మంది సభ్యులున్న కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీని మహిళలే నిర్వహిస్తున్నారు. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా కురియన్ జయంతి సందర్భంగా జిల్లాలో పాడి పరిశ్రమపై స్పెషల్ స్టోరీ. దాదాపు 2 లక్షల మంది పాడి రైతులు రోజు కరీంనగర్ జిల్లాలో 4 లక్షల లీటర్ల పాలు అమ్ముతారు. 5-6 పాల డైరీలు రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాయి. గత 2 ఏళ్లుగా వానలు లేక పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. పాడి పశువులున్న రైతులు మాత్రం వాటిని నమ్ముకుని కొంతైనా ఊరట పొందారు. పాడి పరిశ్రమపై ఆధారపడ్డ కొందరు రైతులు కరువుతో కొంత ఇబ్బంది పడ్డా స్థిరమైన ఆదాయం వస్తుందన్న ఆశతో డైరీ ఫారాల వైపు మొగ్గుతున్నారు. సర్కార్ కూడా లోన్లిచ్చి ప్రోత్సహిస్తోంది. సీజన్లో ఒక్క కరీంనగర్ డైరీకై ప్రతిరోజు 2 లక్షల లీటర్లు, వేసవిలో 1,50,000 లీటర్లు పాలు అమ్ముతుంటారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల లీటర్ల పాలోత్పత్తి జరుగుతోంది. నష్టభయం లేకపోవడం వల్లే రైతులు పాడి పరిశ్రమను ఎంచుకుంటున్నారని అంటున్నారు. జిల్లాల విభజన తర్వాత పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, వెల్గటూరు, కాల్వ శ్రీరాంపూర్, నారాయణపూర్, భూపాలపట్నం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి, ఎల్లారెడ్డిపేట, గూడూర్, ఇల్లంతకుంట, సిద్దిపేట జిల్లాల పరిధిలోని కోహెడ, గుండ్లపల్లి, నుస్తులాపూర్, జగిత్యాల జిల్లాలోని రాయికల్ తదితర ప్రాంతాల్లో పాల సేకరణ చేస్తున్నారు. హుస్నాబాద్, జమ్మికుంట, జగిత్యాల, అగ్రహారంలో పెద్ద శీతలీకరణ కేంద్రాల నుంచి ప్రతిరోజు 1000 లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. ఇప్పటికే రైస్ బౌల్ గా, సీడ్ బౌల్ గా పేరు తెచ్చుకుంటున్న కరీంనగర్ ఇప్పుడు మిల్క్ బౌల్ గా మారింది. ప్రభుత్వం ప్రోత్సహించి సరైన గైడెన్స్ ఇస్తే పాల ఉత్పత్తిలో జిల్లా కొత్త చరిత్ర సృష్టిస్తుందంటున్నారు మిల్క్ ప్రొడ్యూసర్స్.